ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. కార్పొరేషన్ పదవుల కోసం నేతలంతా చంద్రబాబు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఈసారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ఆశపడుతున్నారు. పదవుల పంపకాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన, బీజేపీ అంటున్నాయి. మరి నామినేటెడ్ పోస్టులు ఎవరికి దక్కబోతున్నాయి? టీడీపీలో పదవులు దక్కని నేతలకు ఈసారి కొలువులు దొరుకుతాయా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువుదీరి దాదాపు 100 రోజులు దాటింది. దాంతో కూటమి పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు పదవులు పంచేందుకు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈసారి టీడీపీతో పాటు బీజేపీ, జనసేన పార్టీలకు కూడా భారీ సంఖ్యలోనే పదవులు దక్కొచ్చనే టాక్ వినిపిస్తుంది. ఇవాళ రేపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఓ ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే నామినేటెడ్ పదవులు దక్కించుకునేందుకు కూటమి పార్టీ నేతలు సీఎం చంద్రబాబు దగ్గరకు చక్కర్లు కొడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక చాలా మంది టీడీపీ సీనియర్లు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారట. 5 ఏళ్లుగా వైసీపీ సర్కార్పై ఎంతో పోరాటం చేశామని, అనేక కేసులు తమపై నమోదైన అంశాన్ని లేవనెత్తుతున్నారట. ఇదే సమయంలో ఇప్పుడు తమకు పదవులు రాకుండా కేడర్ కూడా నిరుత్సాహపడే అవకాశం ఉంటుందని పార్టీ పెద్దల దగ్గర చెబుతున్నారట. అందుకే తమకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని హైకమాండ్ను కోరుతున్నట్టు తెలిసింది. మరోవైపు సీఎం చంద్రబాబును కలవలేని కొందరు నేతలు మంత్రి లోకేష్ను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారట. తమకు ఎలాగైనా పదవి వచ్చేలా చూడాలని కోరుతున్నారట. మరికొందరు నేతలు మాత్రం తమకు పదవులు రాకపోయినా పర్వాలేదు, కానీ తమకు గిట్టని వారికి మాత్రం పదవులు ఇవ్వొద్దని ఫిర్యాదులు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయాన్ని పార్టీ పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు తెలిసింది. అయితే చంద్రబాబు మాత్రం పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన నేతలకు పదవులు దక్కుతాయని చెప్పడంతో కొందరు నేతలు తమకు పదవి దక్కినట్లేనని ఊపిరి పీల్చుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూటమి పక్షాలైన జనసేన, బీజేపీ కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. ఇక నామినేటెడ్ పదవుల విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా తాడో పేడో తేల్చుకుంటామని బీజేపీ, జనసేన నేతలు అంటున్నట్టు తెలిసింది. తమకు దక్కాల్సిన పదవులు దక్కకపోతే మాత్రం తమ అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే యోచనలో ఉన్నట్టు తెలిసింది. అయితే నామినేటెడ్ పోస్టులు భర్తీ తర్వాత పదవులు దక్కని నేతలు అసంతృప్తి వెళ్లగక్కే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అందుకే ప్రభుత్వ పెద్దలు ఆచితూచి నామినేటెడ్ పోస్టుల జాబితా తయారు చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా 2-3 రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఉత్కంఠ వీడనుండడంతో నేతలంతా కంటి మీద కునుకు లేకుండా లాబింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.